ప్రైజ్ లార్డ్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, గుంటూరు మహాపట్టణంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జనవరి 21వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు మార్కెట్ దగ్గర, గాంధీ పార్క్ ఎదురుగా. ఈ ఆరాధనలో 2025వ సంవత్సరపు వాగ్దానాలు మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా తీసుకురాబడుతున్నాయి. రండి. ఇప్పటికే అనేక మంది ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు. మీరును కలిసి మీ కుటుంబాలతో కలిసి ఈ ఆరాధనలో పాల్గొని దేవుని కార్యాలు పొందుకుంటారని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా. ప్రతి ఉదయం లేవగానే ఆయన్ని కలుసుకోవడం మనకి ఎంతో ఆశీర్వాదకరం కదా. మరి ప్రతి నిత్యం ఈ రీతిగా దేవుణ్ణి మనం కలుసుకుని ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధి మనకు తోడుగా ఉండి మనతో నడుస్తూ మనం చేసే ప్రతి పని కూడా జయప్రదంగా దేవుడు జరిగిస్తూ ఉంటారు కదా. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు గొప్పవాడు, మహిమోన్నతుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మన పైన ఆయనకు నూతనమైన వాత్సల్యత పుడుతుందంట. ప్రతిరోజు నూతనమైన వాత్సల్యంతో మనం చూస్తూ ఆయన వాత్సల్యం మనపైన కుమ్మరిస్తూ మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తున్నాడు కదా మన దేవుడు. మరి ఈ దినము కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నారు. ఆయన శ్రేష్టమైన వాగ్దానం మన కోసం తీసుకొచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప మాట నాన్న. ఈ మాట సంఘానికి పేతురు మాట్లాడుతున్న సంఘంతో ఈ దినం నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నారు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఎందుకంటే ఆయన మన కోసం చింతిస్తున్నాడంట. ప్రియ దేవుని బిడ్డ, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. ఈ రోజున ప్రతి మానవుడు, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఏదో ఒక చింతలో ఉంటున్నారు. చాలామంది మరి వరకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు మరి నా బిడ్డలను మంచిగా నేను చదివించుకోలేనేమో అని ఒక చింత. మరి నా పరిస్థితి సరిగా లేదు, నాకు ఏ ఆస్తిపాస్తులు లేవు, నా బిడ్డలకు మంచిగా వివాహం నేను చేస్తానో లేదో అని ఒక చింత. అదే యవ్వన పిల్లలైతే మరి ఇంత నేను చదువుకున్నాను, నాకు సరైన ఉద్యోగం వస్తుందో రాదో అని చింత. అనేక రకాల చింతలు. యవ్వన బిడ్డలు వివాహ వయసు వచ్చినప్పుడు వారి యొక్క తోటి స్నేహితులందరికీ వివాహాలు అయిపోయిన తర్వాత మరి వారికి వివాహాలు జరగని సందర్భంలో నాకు కూడా వివాహం అవుతుందో అవదో అని అదొక చింత. ఈరోజు ఎలాగా ప్రతి దాన్ని బట్టి అనేక మంది చింతిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే విస్తారమైన అప్పులు అయిపోయినాయి. ఈ అప్పులు తీరతాయో లేదో, ఇవన్నీ తీర్చలేనేమో అని ఒక చింత. ఈ రీతిగా అనేక రకాల చింతలు మనుషులను వేధిస్తూ ఉన్నాయి కదా. మరి
కొంతమంది అయితే వారి శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి, బలహీనతను బట్టి చింతిస్తూ ఆ యొక్క రోగం పోతుందో పోదో, ఇక నా శరీరంలో ఈ రోగం పోదేమో, ఇలాగే ఉండిపోద్దేమో అని అదొక చింత. ఈ రీతిగా అనేక మంది చింతిస్తూ మరి బాధపడుతూ వేదనతో ఉంటున్నారు కదా ప్రియ దేవుని బిడ్డ. మరి ప్రతి ఒక్కరితో దేవుడి ఉదయకాలం మాట్లాడుతున్నారు నాన్న. ఆయన అంటున్నారు, మీ గురించి నేను చింతిస్తున్నాను అంటున్నాడు ప్రభు. మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు నాన్న. మన కోసం దేవుడు ఎంత ఆలోచిస్తున్నారో చూడండి. మన గురించి ఎవ్వరు ఆలోచించరు కదా. నీ గురించి ఎవరు ఆలోచించేవారు లేరేమో. నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరు ఆలోచించేవారు లేరేమో. కానీ నువ్వు చింతిస్తూ ఉంటే నీ గూర్చి నీ ప్రభువు ఆలోచిస్తున్నాడు. నువ్వు ఏ బాధలో ఉండి చింతిస్తున్నావో, నువ్వు బాధపడుతుంటే, వేదన పడుతుంటే ఆయన సంతోషంగా ఉండలేడు నీ దేవుడు. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. రే దేవుని బిడ్డ, ఇవన్నీ ఏంటి, ఈ బాధలు ఏంటి, ఈ వేదన ఏంటి, నా పరిస్థితి ఏంటి, రేపటి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ చింతతో ఉన్న నీతో ప్రభు అంటున్నారు, బిడ్డ నువ్వెందుకు చింతిస్తున్నావు? నీ గురించి నేను చింతిస్తున్నాను. నీ చింత ఏదైనా నా పైన వేయమని ప్రభు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్నా. మరి నీ జీవితంలో ఎటువంటి చింతతో నువ్వు ఉన్నావో మరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు నాన్న. నువ్వు చింతించవలసిన అవసరం లేదు, మనం చింతించవలసిన అవసరం లేదు. మన యొక్క పరిస్థితులను బట్టి మన గురించి ఒక ఆయన చింతిస్తున్నారు. అనునిత్యం ఆయన చింతిస్తున్నాడు మన కోసం. మన చింత యావత్తు ఆయన పైన వేస్తే ఆయన మన చింతనంతా కూడా భరిస్తాను అంటున్నాడు. మన పరిస్థితులన్నీ కూడా చక్కపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మన గురించి చింతించి మనకున్న శోధన, వేదన, బాధ, కష్టం అన్నిటి నుంచి కూడా దేవుడు మనకు విడుదలనిచ్చి కృపనిస్తాడు. ఆయన మన పరిస్థితులన్నీ కూడా చక్కపరిచి, మనం దేన్ని గురించి చింతిస్తున్నావో ఆ పరిస్థితులన్నిటినీ మరి తొలగించి దేవుడు ఆశీర్వాదకరమైన జీవితంలోకి నిన్ను నడిపిస్తారు. ఇంకా నువ్వు దేని గురించి చింతపడవలసిన అవసరం లేదు. ఇక నువ్వు దేని గురించి చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడు నీ గురించి ఆలోచించి ఆయన చింతిస్తున్నాడు గనక నీ ప్రతి చింత యావత్తు ఆయన పైన వేసేయండి. ఆయన నీకున్న ప్రతి పరిస్థితిని ఆయన పరిష్కరిస్తారు. ఆయన అన్ని సమస్యలను క్లియర్ చేస్తారు. మరి నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తాడు. మరి ఆ రీతిగా దేవుని పైన చింత వేస్తావా? నువ్వు ఆయన పైన నీ చింత ఆయనకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉంటే దేవుడు అంటున్నారు, నీ చింత నేను భరిస్తాను అంటున్నారు. రే దేవుని బిడ్డ, నీకున్న ప్రతి పరిస్థితిని దేవుడు చక్కపరచబోతున్నాడు. ధైర్యంగా ఉండు, వాగ్దానాన్ని నమ్ము, ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. మరి దేవుడు ఆయన యొక్క కృప, దేవుని ఆశీర్వాదాలతో నిన్ను నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం. పరిశుద్ధ మహోన్నత వందనాలు, స్తోత్రాలు దేవా. నాయనా ప్రియ తండ్రి, ఈ దినము మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నువ్వు మా గూర్చి చింతించుచున్న దేవుడు అని, మా చింత యావత్తు నీకు అప్పగించాలని, అయ్యా నువ్వు భరిస్తానని మాకు మాట ఇచ్చిన దేవుడు అయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. అనుక్షణము మా గూర్చి ఆలోచిస్తూ నాయన మా కోసం నువ్వు చింతిస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ ప్రేమకై వందనాలు, నీ కృపకై వందనాలు, స్తోత్రాలయ్యా. నాయన ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో అయ్యా, వారు ఏ విషయాల గురించి చింతిస్తున్నారో అయ్యా, వారి చింతలన్నీ మీరు తొలగించమని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు, బాధలు, వేదన, కన్నీరు, దుఃఖము అంతా తొలగించయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా నాయన, అయ్యా యవ్వన బిడ్డల జీవితాల్లో అయ్యా చదువుకుని ఉన్నారు, వారికి మంచి జాబ్స్ దయచేయండి. అయ్యా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి భాగస్వాములు అనుగ్రహించండి దేవా. నాయన వ్యాపారాలను దీవించండి, చేతి పనులు దీవించండి, వ్యవసాయ పనులు దీవించండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. అలాగే నా ప్రభా, రోగాలతో, వ్యాధులతో, బాధలతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, తాకండి. సంపూర్ణ స్వస్థత వారికి కలుగునుగా కని ప్రార్థిస్తున్నాం దేవా. నాయన మ్యారేజ్ డేస్, బర్త్డేస్ ఎవరైతే ఈరోజు జరిగించుకుంటున్నారో వారి జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన దీవులతో వారు నింపమని, ఈ సంవత్సర కాలం నీ కృపా క్షేమాలు వారికి ఇవ్వమని, అలాగే నా ప్రభువా నా తండ్రి నాయన ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.